హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తుండే, ఇది తర్వాత వచ్చేది ముందే వచ్చింది. ఇంకా ఈ లోపల పొద్దున్నే ప్రతిరోజు లాగానే 5 గంటలకు లేచి ఇల్లంతా మాపెట్టి తుడిచి స్నానం చేసుకొని వచ్చిన. మా ఆయన కూడా అంతకుముందే స్నానం చేసి దేవుడికి పూజ చేసిండు. నేను మొక్కుకొని వంట రూమ్లోకి వచ్చిన. ముందే చాయ్ పెట్టిన, చాయ్లోకి పుల్కా వేసిన, నూనె వేయకుండా చేస్తారు కదా, అది తినేసి డ్యూటీకి వెళ్ళిండు. ఆ తర్వాత ఇంకా బియ్యం కడుక్కున్నాను. ఆల్రెడీ ఆయన ఉన్నప్పుడే కడిగిన, ఆ తర్వాత అంటున్నాను ఆయన చాయ్ తాగే లోపల. ఇంకా ఆ తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చాయ్ వేడి చేసుకొని తాగుతున్నాను. ఇలా పాలు కాగబెట్టి చాయ్ పెట్టి కొన్ని బియ్యం కడిగి టిఫిన్కి రెడీ చేస్తేనే నేను మళ్ళీ చాయ్ తాగాలనిపిస్తుంది. ఈ లోపల మా బాబు కూడా లేచిండు. ఈరోజు నిన్న దోశలు వేశాను కదా, ప్లెయిన్ దోశలు. ఈరోజు క్యారెట్ తురుము, అల్లం తురుము, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు వేసి పైన అలా దోశలు వెరైటీగా చేసిద్దాము అంటే, నాకు వెరైటీ. నేను ఎక్కువగా ప్లెయిన్గానే చట్నీతో చేస్తాను. ఏదైనా పచ్చడి ఉంటే ఆ పచ్చడితోనే తింటాము. ఇలా వెరైటీలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే చాలా అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మా బాబుకు కోసం ఒక 2, మా పాప కోసం 2, నేను ఒకటి తిన్నాను. ఇంకా నేను ప్లెయిన్ దోశలే 2 తింటాను. ఇలా అన్నీ వేసినాయంటే ఒకటే సరిపోతుంది నాకు. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆ తర్వాత అల్లం కూడా చిన్న ముక్క సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో పైన వేసిన, నేనేం చేసిన అంటే ఇవి అన్నీ వేసాను కానీ డైరెక్ట్ కాలిన తర్వాత అలాగే తీయాలి. వీటిని మళ్ళీ మరలేయకూడదు. అలా వేస్తే అంతా రాలిపోతుంది. నాకు అలాగే జరిగింది. నాకు అలవాటు. మళ్ళీ మా రెండో వైపు కాల్చాలి. ఇలా మా ఇంట్లో కాల్చకుంటే పచ్చిగా ఉంది అన్నట్టుగా అంటారు. అందుకే నేను మాత్రం బాగానే కాలుతుంది, అలాగే తింటా. వాళ్ళ కోసం ఇలా మరలేస్తాను. అందుకే అదంతా కొంచెం రాలిపోయింది. ఆ ఉల్లిగడ్డది, క్యారెట్, పచ్చిమిర్చి తురుము. ఇంకా రెండోసారి బాగానే వచ్చింది. అంటే దోశ వేయంగానే పచ్చిమిదని ఇవన్నీ వేసుకుంటే అందులోనే ఫిక్స్ అయిపోతాయి, అంటే అతుక్కుపోయి ఉంటాయి బాగా. రెండోది కూడా ఇలా తిప్పేసిన ఎక్కువగా ఏం రాలకుండా బాగానే వచ్చింది. ఇలాంటి వెరైటీ అప్పుడప్పుడు చేసిస్తే బాగుంటుంది కదా. ఒక 6-7 పోసిన, ఎక్కువగా చూపించలేదు. నెక్స్ట్ ఇవి పోసిన తర్వాత నేను మొత్తం డైరెక్ట్ అవన్నీ దోశపిండిలోనే కలిపేసి వేసిన. ఇంకా మళ్ళీ పైన ఎందుకు లేట్ అవుతుంది అనేసి ఇలా కూడా బాగుంటుంది. అన్నీ ఇందులో దోశపిండిలో కలిపేస్తే. ఇంకా ప్రతిరోజు నాకు ఇవే పనులు అవుతున్నాయి. నా వీడియోస్ మాత్రం మీరు చాలా తక్కువగా చూస్తున్నారు. వ్యూస్ అస్సలు రావట్లేదు, 100లో కూడా రావట్లేదు. ఎందుకో నాకు కామెంట్లో షేర్ చేయగలరని చెప్పాను. ఇంకెవరు కనీసం కామెంట్ కూడా చేయట్లేదు. క్లారిటీ లేదా, వాయిస్ ఓవర్ సరిగ్గా లేదా, ఏదో ఒకటి మీరు కామెంట్ చేస్తే కానీ నాకు కొంచెం మార్పు వస్తుంది కదా నా వీడియోస్లో. ఇంకా రెడీ అయిపోయినాయి దోశలన్నీ. ఇంకా మా బాబు పోసిచ్చి నేను కూడా ఒకటి తిన్న తర్వాత మా పాపకు కూడా కొంచెం లేటుగా లేచింది, ఆమెకు కూడా పోసిచ్చిన. ఇంకా తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఇంకా గోరుచిక్కుడు కూర వండుదామని రాత్రి విడిచిపెట్టుకున్నాను. గోకరకాయ, మేము గోకరకాయ అంటాము తెలంగాణలో. ఇంకా కడాయిలో అది కుక్కర్లో వేసి వండుతున్నాను. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు అనుకుంటారు కుక్కర్లో వేస్తే టేస్ట్ బాగుండదని. మీరు ఎవరన్నా వండకుంటే ఇలా ఒకసారి వండి చూడండి. నేను చాలాసార్లు నా వీడియోస్లో అప్లోడ్ చేసిన ఈ కూర. ఇంకా నేను ఇవే వండుతున్నాను. బుధవారం కదా, నాన్ వెజ్ ఏమీ లేదా అంటే అసలు మొన్న మంగళవారము ఇంకా మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర 2 పూటలు అదే అయింది. ఇంకా అందుకే తినబుద్ధి కాదు. నేను వెళ్ళలేదు నైట్, కానీ మా ఆయన మా రాహుల్ ఇద్దరు వెళ్ళి తినేసి వచ్చిండ్రు. ఇంకా రాత్రి నేను పెరుగుతో కొంచెం ఇలా చల్లలాగా చేసుకున్నాను. నాన్ వెజ్ తిన్న రోజు నాకు రెండో పూట తినబుద్ధి కాదు, అందుకే ఆ రోజు అలాగే పడుకున్నాను. ఇంకా ఈ బుధవారం అసలు ఇంకా మా వాళ్ళు కూడా ఎవ్వరు కనీసం ఎగ్స్ కూడా ఉండొద్దని చెప్పిండ్రు, 2-3. ఇంకా తర్వాత అందుకే ఈ కూర వండుతున్నాను. గోరుచిక్కుడు రాత్రే ఒలిచి పెట్టుకొని, ఏం లేదు, ఈజీ ప్రాసెస్. కొంచెం నూనె, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కడిగిన గోరుచిక్కుడును అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని కొంచెం మగ్గాలండి. ఆ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని అవి కూడా మగ్గినాక కొంచెం ఎసరు పోసుకోవాలి. కొంచెమే, ఎక్కువ పోసుకోవద్దు, మళ్ళీ నీళ్ళుగా అవుతుంది. ఇంకా కొత్తిమీర వేసి ఇలా కుక్కర్లో పెడితే అయిపోతుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.